వచ్చినందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మేము అస్సలు మా సైడ్ నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళాము. బట్ ఇంత ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి, మేడంకి చాలా 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 బిగ్ థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి నమ్మాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, మేమందరం కొత్త కాబట్టి. బట్ మమ్మల్ని నమ్మి ఇంత బాధ్యత మాకు అప్పచెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు మీరు లేకపోతే అసలు ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు అందరూ అప్లాజ్ ఎంత ఇస్తున్నా సరే ఇది జనాల వరకు రీచ్ అవ్వడానికి మీరు మీరు చేసిన హెల్ప్ చాలా పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్టర్, మేము ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ అనుకుంటా, 9 ఇయర్స్ నుంచి మేము రూమ్మేట్స్. అన్ని సినిమాలకి కలిసి వెళ్ళే వాళ్ళం, కలిసి తిరిగే వాళ్ళం. సినిమా చూసి ఇది ఇలా చేసుంటే బాగుండేది, ఇది ఇంకా ఇట్లా చేసుంటే బాగుండేదేమో, ఇది చాలా బాగుంది కదా, మనకి ఇట్లాంటి సినిమా పడితే ఎంత బాగుండేది అని చాలా సినిమాలకి మేము డిస్కస్ చేసుకునే వాళ్ళము. అండ్ ఫైనల్గా మా మూవీ వస్తుంది అని అనేసరికి తను నమ్మలేకపోతున్నాడు, నేను నమ్మలేకపోతున్నాను. సినిమా ముందు రోజు ఫుల్ కళ్ళ నీళ్ళతో వచ్చాడు నా దగ్గరికి. తను చూసి నేను ఫుల్ ఎమోషనల్ అనమాట. నిన్న మూవీ అయింది, ఇంటర్వెల్లో మా ఫాదరు ఎక్కడో కూర్చున్నారు, నేను ఎక్కడో కూర్చున్నాను. ఆయన నా దగ్గరికి మొత్తం కళ్ళంతా ఇట్లా తడిసిపోయి నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఓకే, యా పర్లేదు బాగానే చేసినట్టున్నాం అని అనిపించింది. అండ్ ఆకాష్, నేను మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని అంటే నీకు నీకు వచ్చేలోపే నేను నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఎంత చేయగలను నేను చేసే నీ దగ్గరికి తీసుకొస్తాను ఎప్పుడు చెప్పేవాడు. సో ఈరోజు మ్యూజిక్ బాగా రావడానికి రీజన్ తను తీసిన విజువల్స్, కెమెరామెన్ మన ప్రేమ్ కానీ, నెక్స్ట్ మన యాక్టర్స్ మోక్ష గారు, మీరు చేసిన డ్యాన్స్. ఫస్ట్ నాకు తెలిసి నా సాంగ్స్కి డ్యాన్స్ చేసిన ఫస్ట్ పర్సన్ అనుకుంటా. యా ఎడిట్లో పోయినట్టుంది, బట్ స్టిల్ యూ డిడ్ రియలీ గుడ్. అండ్ మిమ్మల్ని అకంపెనీ చేసినటువంటి మన కథానాయకుడు గారు, వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వల్లనే నేను అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి నాకు స్కోప్ దొరికింది. రియలీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. అండ్ మన డైరెక్షన్ టీం కానీ ఆకాష్, అన్వేష్ ఎక్కడో ఉండాలి, నీ గురించి చెప్తా అని చెప్పాను నా హార్ట్ అని. సో యా అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా స్మూత్గా అయిపోయింది వర్క్. టైం తీసుకున్నాము. ప్రొడ్యూసర్స్ గారు నాకు తెలిసి ఎప్పుడైనా తిట్టుంటారు, ఈడేంటి ఎంత టైం తీసుకుంటున్నాడని. బట్ స్టిల్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మీకు కూడా, సార్ మీకు మమ్మల్ని నమ్మి మాకు ఇంత బాధ్యత చెప్పారు. కొంతవరకు మేము అచీవ్ చేసామేమో అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.